డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు. ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఇన్ని పేర్లు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకోండి, పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. శాఖల పరువు తీస్తున్నారు. మీకు మీ శాఖ గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పమంటే 10వ సెకండ్లోనే దొరికిపోతారు మీరు. నాకు ఈజీగా తెలుసు అది. నీకుందరా రే, నువ్వు ఒక్కసారి వార్నింగ్ కూడా నువ్వు వినలేదు అంటే, రెండోసారి కాలు దూవుతున్నావు అంటే నీకు పెళ్లి కావాల్సిందే అని. ఇంతకీ ఇదేంటి, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆదిగాడు ఎందుకు తగలబడ్డాడు అంటే, ఆదిగాడికి సీట్ ఇస్తాము అని ప్రామిస్ చేశారంట. ఒరే, ఈడికే ఒక సీటు లేదు కదా, మళ్ళీ నీకేం సీట్ ఇస్తాడురా? ఏం సీట్ ఇస్తాడు? కనీసం జబర్దస్త్లో ఇదేంటి యాక్టింగ్ చేసుకునే ఆ డ్రామా స్టేజ్ కూడా పోయేటట్టుంది నీకు. నువ్వు అంతలా చేస్తున్నావు. నువ్వు అసలు ఆదిగా నీ స్టేజ్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? ముంజా కొడక నిన్ను ఇదేంటి, నీ కులాన్ని బట్టి నేను అనట్లేదు గాని, నీ కులం నిజంగా బ్రాహ్మిన్స్ అంటే అందరికీ ఆశీర్వాదం ఇస్తారు, లేడీస్ అంటే గౌరవం నేర్పిస్తారు, వేదం నేర్పిస్తారు. అలాంటిది నువ్వు బ్రాహ్మిన్స్ లో పుట్టి ఆడవాళ్ల మీద వల్గర్ కామెడీలు చేపించుకుంటూ, ఆడవాళ్ల చేత ఎక్స్పోజింగ్లు చేపించుకుంటూ, ఆడవాళ్లని తప్పుగా మాట్లాడుతూ, ఈ రోజు నువ్వు ఏం బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నువ్వు సీటు తీసుకుని ఆంధ్ర ప్రజల దగ్గర ఏదో పెద్ద నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎమ్మెల్యే సీట్ వచ్చేస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఆ చెత్త నా కొడుకే ఒక దిక్కు దివాణం లేక రోడ్ల మీద స్టేజీలు పెట్టుకుని ఉత్సవ విగ్రహం లాగా ఊరేగుతాడు సైకో నా కొడుకు. నీకేమిస్తాడు సీటు? నీ బొందా. ఏదైనా చెప్పేదానికి ఆడికన్నా సిగ్గుండాలి, వినడానికి నీకైనా స్టేజ్ ఉండాలి కదరా ఎదవా. అంటే లేకపోతే ఈ జబర్దస్త్ ఆదిగాడి చుట్టూ ఒక 4 అమ్మాయిలు తిరుగుతారు, ఆయన పరిచయం, ఆ అమ్మాయిలు ఏమైనా పరిచయం చేయించుకోవడానికి ఆడి చుట్టూ తిరుగుతున్నాడా పవన్ కళ్యాణ్? 3 పెళ్ళానికి న్యాయం చేయలేని ఈడా కొడుకు 3 ముక్కలోడు అని చెప్పేసి వెటకారం చేస్తున్నాడంటే వీడు ఏం ఎదవా అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఈ రోజు నీకుంది కదా 3వ పెళ్ళమో 4వ పెళ్ళమో, ఇప్పుడు అది నీ దగ్గర కూడా ఉండట్లేదు కదా, అది ఎందుకు వెళ్ళిపోయింది? దానికి కూడా వేలాట్లు ఇచ్చేసి తరిమేశావా? ఎందుకు నీకో దండం పెట్టేసి పారిపోయింది అది? ఏం బెదిరించావు? రౌడీ నా కొడక. ఈ రోజు రౌడీ నా కొడక, నువ్వు రౌడీ అంటున్నావు కదా వైఎస్ఆర్సీపీని. ఎప్పటంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నందుకు ఒక గోడని తొలగిస్తే 1,00,000 రూపాయలు ఇచ్చిన నా కొడుకువి నువ్వు. ఈ రోజు 11 మంది చనిపోతే 2 సందర్భాల్లో 8 మంది ఒక చోట, 3 ఒక చోట చనిపోతే ఒక గోడకున్న వాల్యూ కూడా, ఒక మనిషి ప్రాణానికి కనీసం 5,000 కూడా ప్రకటించలేదంటే నువ్వు చంద్రబాబుకి ఎంత తొత్తుగా, ఎంత కుక్కలాగా పనిచేస్తున్నావో నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఏమో నిన్ను అక్కడ కూడా నాకరా నాయన అంటే నాకేసేటట్టున్నావు, నువ్వు నాకుతున్నావు. నాగబాబు నువ్వో పక్కన కూర్చుని నాకుతానే ఉండుంటారు చంద్రబాబుకి.